హలో స్టూడెంట్స్, వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. అప్పుడు మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ 4th సెమ్ రెగ్యులర్ అండ్ సప్లై ఎగ్జామ్ రిజల్ట్స్ గురించి చాలా మంది వెయిట్ అయితే చేస్తున్నారు కదా. సో మనకి అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో డిక్లేర్ సూన్ అని చెప్పేసి మనకి ఏఎన్యూ అప్డేట్స్ లో అఫీషియల్ వెబ్సైట్ లో మనకి వెబ్సైట్ అనేది అప్డేట్ అయితే చేయడం జరిగింది. సో మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. ఏఎన్యూ అప్డేట్స్ అనేది మీరు ఓపెన్ చేసినట్లయితే రిజల్ట్స్ పేజ్ లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ స్టూడెంట్స్ ఈగర్లీ awaiting their UG 4th semester exam results for March 2025 can now breathe a sign of relief. The university has officially announced soon the results of their website. అంటే మనకి అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, nagarjunauniversity.ac.in అనే అఫీషియల్ వెబ్సైట్ ఉంది మనకి. డైరెక్ట్ మనకి యూనివర్సిటీ వెబ్సైట్ లో రిజల్ట్స్ అనేవి అనౌన్స్ అయితే చేస్తారనమాట. సో ఏ విధంగా మీరు ప్రీవియస్ గా ఫస్ట్ సెమ్ అలాగే థర్డ్ సెమ్ రెగ్యులర్స్ రివాల్యుయేషన్ రిజల్ట్స్ చెక్ చేసుకున్నారు, అదే విధంగా మనకి అఫీషియల్ వెబ్సైట్ లో రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయితే చేయబోతున్నారు అనమాట. సో మనకి ఇదే మంత్ ఇదే వీక్ లో ఈ వీక్ లో కన్ఫర్మ్ గా రిజల్ట్స్ అనేవి వచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉంది. ఎందుకంటే మనకి ఏఎన్యూ అప్డేట్స్ వెబ్సైట్ కూడా అప్డేట్ చేశారు కాబట్టి. సో డెఫినెట్ గా రిజల్ట్స్ అనేవి ఈ వీక్ లోనే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఎనీ డే ఏ డే అయినా కానివ్వండి, ఏ రోజైనా కానీ మనకి కన్ఫర్మ్ గా రిజల్ట్స్ అనేవి వస్తాయి ఈ వీక్ లోనే. ఒకవేళ మిస్ అయితే మాత్రం మంత్ ఎండ్ లోపల కన్ఫర్మ్ గా రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేయాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ డిలే అయితే అయింది కాబట్టి కన్ఫర్మ్ గా రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఓకేనా స్టూడెంట్స్? సో ఈ వీక్ లో మనకి సాటర్డే లోపలే రిజల్ట్స్ రావచ్చు, లేదా సాటర్డే రోజైనా రావచ్చు. ఒకవేళ రిజల్ట్స్ అనేవి రాగానే మన ఛానల్ వెంటనే పోస్ట్ అయితే చేస్తాను. ఇంకా ఏదైనా అప్డేట్స్ ఉంటే అఫీషియల్ గా వెంటనే పోస్ట్ అయితే చేస్తాను స్టూడెంట్స్. ఓకేనా? ఇది మనకి ప్రజెంట్ అప్డేట్ అయితే. సో రిజల్ట్స్ అనేవి రాగానే డైరెక్ట్ రిజల్ట్స్ లింక్ అనేది మన ఛానల్ వెంటనే పోస్ట్ అయితే చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.